అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకి సిద్ధమవుతున్న గులాబీ దళపతి ఓ విషయంలో క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలు, పార్లమెంటు సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడం, మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేందుకు రంగం రెడీ అవుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా పోరు సాగిద్దామనే విషయంపై కేసీఆర్ కీలక నేతలతో చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా పుంజుకోవడం, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల అవకాశాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించవలసిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు దిశగా ముందుకు సాగడం, ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల ఓటు బ్యాంకు, ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకు పరిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా క్యాడర్ పరిస్థితి, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పరిస్థితులను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలకి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పార్టీలను కూడగట్టి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్పై యుద్ధం చేయాలని కేసీఆర్ భావించారు. అయితే తెలంగాణలో ఓడిపోవడం, తనకు అనారోగ్యం, కేంద్రంలో బీజేపీ బలంగా ఉండటం, కాంగ్రెస్ తెలంగాణలో 15 సీట్ల టార్గెట్గా దూసుకుపోవడం వంటి కారణాలతో కేసీఆర్ ఈ దఫా ఎన్నికలకు కేవలం తెలంగాణకే పరిమితం కావాలని భావిస్తున్నారు. అవసరమైతే మరిన్ని పథకాలు ప్రకటించడం ద్వారా మహిళలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు జోష్లో ఉండటం, జాతీయ విధానాలపై జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అంశాలతో ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపై చర్చకు వచ్చింది. ప్రధానంగా రామమందిర్ ఎఫెక్ట్ బీజేపీకి ఏ విధంగా కలిసి వస్తుంది, దీనిని రాష్ట్రంలో ఎలా ఎదుర్కొనాలనే విషయాలపైన కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ బలంగా ఉండటం, రేవంత్ పాలనపై ప్రజలు పూర్తి సానుకూలంగా ఉండటంతో కేసీఆర్ తెలంగాణపైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణకే పరిమితమై మెజార్టీ సీట్లు సాధించాలని, జాతీయ పార్టీ అంటూ ఇతర రాష్ట్రాల్లో ఫోకస్ చేస్తే అసలుకే మోసం వస్తుందని గులాబీ దళం భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.